أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకు. ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم عصيب. మరియు మా దూతలు లూతు వద్దకు వచ్చినప్పుడు వారి రాకకు అతను వారిని కాపాడలేనని దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగిపోయింది. అతను ఈ దినం చాలా ఆందోళనకరమైనది అని వాపోయాడు. وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد. మరియు అతని జాతి ప్రజలు అతని వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. అతను లూతన్నాడు, నా జాతి ప్రజలారా, ఇదిగో నా ఈ కుమార్తెలు నా జాతి స్త్రీలు ఉన్నారు. వీరు మీ కొరకు చాలా శ్రేష్టమైన వారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమి మీలో ఒక్కడైనా నీతిపరుడు లేడా? قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما نريد. వారన్నారు, నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా. మరియు నిశ్చయంగా మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు. قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد. అతను లూత్ అన్నాడు, మిమ్మల్ని ఎదుర్కొనే బలం నాకుంటే, లేక శరణు పొందటానికి పటిష్టమైన ఆధారమైన ఉండి ఉంటే ఎంత బాగుండేది. قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب. వారు దైవదూతలు అన్నారు, ఓ లూత్, నిశ్చయంగా మేము నీ ప్రభువు తరపు నుండి వచ్చిన దూతలము. వారు ఏమాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు, నీ భార్య తప్ప. మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడకూడదు. నిశ్చయంగా వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె నీ భార్యకు సంభవిస్తుంది. నిశ్చయంగా వారి నిర్ణీత కాలం ఉదయపు సమయం. ఏమి ఉదయం సమీపంలోనే లేదా?